Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి మనము ఆ విషయంలోకి వెళ్తే గురుపాటి శ్రీనివాస్ అనే వ్యక్తి, గునుపాటి రాజ్యలక్ష్మి, అదేవిధంగా గునుపాటి రవితేజ అమ్మ సోదరిని ఇద్దరిని కూడా కత్తితో పొడిచి మరీ హతపరచడం జరిగింది. అసలు ఎందుకు హతమార్చారంటే, నేను మనిషిని, వాళ్ళిద్దరు దయ్యాలు, నన్ను పీక్కు తింటున్నారు, వారు తిండి పెట్టకుండా నన్ను హింసిస్తున్నారు, దొంగ నోట్లు మారుస్తున్నారు, అంతేకాకుండా వారి పొట్ట కూడా చాలా గట్టిగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, ఏదో లోపల ఉంది, నేను ఎంత పొడిచినా సరే కానీ కత్తి లోపలికి వెళ్ళడం లేదు, వారు దయ్యాలు, ఆ కడుపులో ఏముందో నాకు తెలియాలి, పోస్ట్మార్టం చేసి ఖచ్చితంగా ఆ రిపోర్ట్ నాకు ఇవ్వాలి అని చెప్పేసి పోలీసులతో చెప్పే మాటలు వింటుంటే మనకు ఇట్లా వణుకు పుడుతుంది. కానీ అందులో ఆయన చెప్తున్న మాటలు వింటుంటే అతనికి ఎక్కడా కూడా రీగ్రెట్గా ఫీల్ అయినట్టు అయితే కనిపించట్లేదు. అంటే తప్పు చేసిన భావన ఎక్కడా లేదు. వాళ్ళు నేను ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నానో, ఏం మాట్లాడబోతున్నానో, నేనేం అనుకుంటున్నానో అనే విషయాలు ముందుగానే తెలిసిపోతున్నాయి. నేనేం చేయబోతున్నానో అనే విషయాలను కూడా ముందుగా తెలిసిన వెంటనే నన్ను ఆపివేయడం జరుగుతుంది. అదేవిధంగా నన్ను పిచ్చోడు అని అంటున్నారు. వాళ్ళు దయ్యాలు, వాళ్ళు పీక్కు తింటారు, మళ్ళీ బ్రతుకుతారేమో అని భయం వేస్తుంది, వారిని ఎలాగైనా సరే బ్రతకనివ్వకుండా చెయ్యండి అని చెప్పేసి పోలీసులతో ఆ శ్రీనివాసు చెప్తున్న మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి డిజిటల్ మీడియాలో. ఒక్కసారి ఈ కేసులో చూసుకున్నట్లయితే అతని మానసిక పరిస్థితి బాలేదు అని చెప్పేసి తన సోదరి వాణి చెప్పడం జరిగింది. 2013వ సంవత్సరం నుంచి కూడా తనను హాస్పిటల్లో చూపిస్తున్నట్లు, అందుకని చెప్పేసి అతని మతస్థిమితం బాలేదు కాబట్టి ఇంట్లో తల్లి తనను బాగా చూసుకోవడం అనేది జరుగుతుంది. తండ్రి గురుపాటి శ్రీరాముల్ని కూడా చనిపోవడం జరిగింది. అయితే అతను చనిపోయిన విషయాన్ని మా తమ్ముడే చంపేశాడు అని కూడా ఆ మాటల సందర్భంలో చెప్పడం అనేది జరుగుతూ వస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. అతను ఏదైతే కత్తితో పొడిచిన తర్వాత చాలా స్ట్రాంగ్గా ఉంది పొట్ట అని చెప్తున్నారు కదా, ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేసింది కూడా శ్రీనివాసే. ఎవరైతే తల్లిని ఉన్ని సోదరిని పొడిచారో అతనే పిలిచారు. పిలిచిన తర్వాత ఈ విషయాన్ని అన్నీ కూడా చెప్తూ అవి దయ్యాలు, నేను మాత్రమే మనిషిని, అదేవిధంగా ఒక వర్గానికి సంబంధించిన ఇంట్లో దయ్యం ఉంది అని చెప్పేసి అతను చెప్తూ ఉంటున్న మాటలు కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అంటే దయ్యాలు కాబట్టే నా మాటలు ముందుగానే తెలిసిపోతున్నాయి, నేను ఏం చేయాలనుకుంటున్న పనులు ముందుగానే తెలిసిపోతున్నాయి, కాబట్టి నాకు ఏదో ఒకటి జరుగుతుంది అన్న భయంతో వారిద్దరిని కూడా హతమార్చడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే అతని మానసిక పరిస్థితి బాగాలేదు. 2013వ సంవత్సరం నుంచి హాస్పిటల్స్ అంటున్నారు కదా, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఎవరైతే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆ డాక్టర్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసిన తర్వాత అతని మానసిక పరిస్థితి ఏంటి, ఏ స్థాయిలో ఉంది, డాక్టర్స్ అందరినీ కూడా ఎవరైతే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆ డాక్టర్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసిన తర్వాత అతని మానసిక పరిస్థితి ఏంటి, అతనికి ఎలాంటి టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు అన్నీ కూడా అవన్నీ ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్లో మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత ఇతను ఇదివరకు కూడా ఏదో ఒక చోట వాచ్మెన్గా కూడా వర్క్ చేశారు. అక్కడ ఇతని మెంటల్ కండిషన్ బాగాలేదు అని చెప్పేసి సిబ్బంది గుర్తించిన తర్వాత ఉద్యోగం నుంచి కూడా టర్మినేట్ చేశాము అని చెప్పేసి చెప్తున్నారు అన్న వార్త కూడా వినిపించడం జరుగుతుంది. అక్కడికి కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతను ఏం బిహేవ్ చేశాడు, అతని మానసిక పరిస్థితి బాగాలేదని మీరు ఎలా ఐడెంటిఫై చేశారు అనే విషయాన్ని కూడా పోలీసులు ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే ఇక్కడ మర్డర్ కేసు ఇన్వాల్వ్ అవ్వదా అతనికి అంటే అవుతుంది. కానీ అతని మెంటల్ కండిషన్ బాగా ఉన్నప్పుడు, నిజంగానే మానసిక పరిస్థితి బాలేక అతను ఏదో హాలోజినేషన్లో బ్రతుకుతున్నాడు, అతను ఒక ప్రపంచంలో ఉన్నాడు, అతను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటున్నాడు అని చెప్పేసి మానసిక పరిస్థితి బాలేదు అని కనుక డాక్టర్స్ ధృవీకరించి ఒక పత్రం ఇచ్చారు అనుకోండి, దాన్ని మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా రిఫర్ చేస్తారు. చేసిన తర్వాత గవర్నమెంట్ డాక్టర్స్ కూడా దాన్ని ఒకసారి చెక్ చేసి తర్వాత ఇతనికి ఎలాంటి టెస్టులు చేయాలో అన్ని చేసిన తర్వాత సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు కూడా అతని యొక్క మెంటల్ కండిషను, అదేవిధంగా అతని బిహేవియరు ఎలా ఉంటుంది, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నా కోసమే అనుకుంటున్నారు, నేనేమనుకుంటున్నానో వినగలుగుతున్నారు, నేనేం చేయాలనుకుంటున్నానో చూడగలుగుతున్నారు అనేది అదొక హాలోజినేషన్. అంటే వారు ఒక భ్రమలో బ్రతుకుతూ వస్తున్నారు. అది ఎంతవరకు ఏ తారా స్థాయిలో ఉంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అనేది కూడా ఇప్పుడు చూస్తారు. ఇక్కడ చూడాలంటే ఇతని మానసిక పరిస్థితి బాగాలేకపోవడం వల్లనే అటు తల్లిని అదేవిధంగా
బ్రదర్ తమ్ముడిని కూడా కత్తితో దాడి చేసి చంపేయడం జరిగింది అని చెప్పేసి ఒక పక్కన వాళ్ళ సోదరి అయిన వాణి చెప్తున్నప్పటికీ కూడా అసలు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అప్పుడు ఎలాంటి కేసులు అప్లికేబుల్ చేయాలి అనేది మాత్రం ఖచ్చితంగా పోలీసులు ధృవీకరించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అంతేగాని ఇక్కడ పిచ్చోని మీద ఇప్పుడు నిజంగానే నన్ను పిచ్చోని అంటున్నారు, మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్పేసి అన్నారు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు కదా అబ్బాయి. అయితే నిజంగానే డాక్టర్స్ ఒకవేళ ధృవీకరించి గవర్నమెంట్ డాక్టర్స్ ప్రైవేట్ డాక్టర్స్ అందరూ కూడా ఇచ్చిన వాటిని కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అటెంప్ట్ చేశాడో తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరిని కూడా హతమర్చాడో వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత అతన్ని ముందైతే పోలీసులు ఆధీనంలోకి తీసుకొని మొత్తం పూర్తి స్థాయిలో తీసుకెళ్లి కోర్టులో ప్రజెంట్ చేసిన తర్వాత అతన్ని రిమాండ్కి పంపించిన తర్వాత అక్కడే ఎవరైతే సైకియాట్రిస్టులు కానివ్వండి సైకాలజిస్టులు కానివ్వండి పంపించేసి డాక్టర్స్ తోటి ఒక చెక్ చేపిస్తారు. అతను ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అంటే కోపంగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాడు, హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాడు అనేది ఎంతో మందిని ట్రీట్ చేసే డాక్టర్స్ కాబట్టి వాళ్ళకు తెలుస్తుంది ఈ సిచ్యువేషన్ ఏంటి అనేది. తెలిసిన తర్వాత దాన్ని బట్టేసి అతన్ని జైల్లో ఉంచాలా లేదు అంటే మానసిక వైద్యశాలలోకి పంపించాలా అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు పంపించడం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ కేసు అనేది అతనికి అప్లికేబుల్ అవ్వదు. అంటే అతని సిచ్యువేషన్ వేరు కాబట్టి ఆ టైంలో చేశాడు కాబట్టి దాన్ని హంతకుడుగా గుర్తించే అవకాశాలు ఉండదన్నట్టు. ఎందుకంటే అతని మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టి అతను ఏదో ట్రాన్స్లో ఉండి చేశాడు కాబట్టి ఇది శిక్ష అనేది అతనికి పడకపోవచ్చు. ఒకవేళ అన్ని కండిషన్స్ బాగా ఉన్నాయి అంటే ఖచ్చితంగా దీంట్లో 7 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. దాంతోపాటు కూడా ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి. అలాగే కాకుండా ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తూ కావాల్సుకొని ఏమన్నా పోలీసుని పక్కదోవ పట్టించేటట్టుగా కనుక బిహేవ్ చేసినట్లయితే దాని కింద కూడా సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. చీటింగ్ కానివ్వండి, నెక్స్ట్ పక్కదోవ పట్టించడము అంటే మ్యానిపులేషన్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి దీని ప్రకారంగా కూడా మరొక 3 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నింటిని బేస్ చేసుకొని అతను ఇప్పుడు హంతకుడా కాదా, ఎందుకంటే నేను మనిషిని వాళ్ళు దయ్యాలు అని చెప్పేసి చెప్తున్న వ్యక్తి నిజంగానే అతని మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, అతను నిజంగా పిచ్చోడా లేదంటే మనలాగా నార్మల్గా ఒక మనిషి ఆలోచించే విధంగానే ఆలోచిస్తాడా అన్న ధోరణిలో ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు, డాక్టర్స్ని అడుగుతారు, వాళ్ళ సోదరుని అడుగుతారు, అదేవిధంగా అతను పనిచేసిన ప్లేస్లో అడుగుతారు, అదేవిధంగా అతనికి ఏ ఏజ్ నుంచి వెళ్ళి వచ్చింది ఏంటి అని చెప్పేసి కూడా మొత్తం అడుగుతారు. పుట్టుకతోటే అలా ఉన్నాడా, లేదు అనుకుంటే ఎందుకని ఇలా బిహేవ్ చేశాడు, ఒకవేళ నిజంగానే అతని సిచ్యువేషన్స్ చాలా క్రిటికల్గా ఇలా ఉన్నప్పుడు గతంలో కూడా ఇలాంటి దాడులు ఏమైనా చేశాడా పేరెంట్స్ మీద, ఒకవేళ చేసినప్పుడు ఎందుకని తీసుకెళ్ళి అతన్ని మెంటల్ హాస్పిటల్లో పెట్టలేదు అనేది కూడా ఒకసారి చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా డాక్టర్స్ సజెస్ట్ చేయలేదా, లేదంటే సజెస్ట్ చేసినా కూడా కొడుకుని అక్కడ పెట్టడం ఇష్టం లేక తల్లి వాళ్ళతోటే జీవించడానికి వాళ్ళతో పాటే పెట్టేసుకున్నారా, నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులకు చాలా కీలకంగా మారనున్నాయి. ఎందుకనంటే అంత ధైర్యంగా నిలుచొని పోలీసులకు చాలా ఆవేశంగా నేను మనిషిని, వాళ్ళిద్దరు దయ్యాలు, వాళ్ళ పొట్టలు గట్టిగా ఉన్నాయి, వాళ్ళ బ్లడ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళ పల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మళ్ళీ వాళ్ళు లేస్తారేమో, ఖచ్చితంగా మళ్ళీ బ్రతుకుతారేమో, కాబట్టి పోస్ట్ మార్టం చేసి ఆ పొట్టలో ఏముంది అన్న రిపోర్ట్ నాకు ఖచ్చితంగా తెలియజేయాలి అని చెప్పేసి పోలీసులనే రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే అతను ఏ కండిషన్లో ఉన్నారు అనేది మనం ఒక్కసారి ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఇప్పుడు పోలీసులు మాత్రం ఖచ్చితంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి కొంతవరకు బాగానే ఉంటుంది. కానీ అక్కడ సిచ్యువేషన్ని చూసుకుంటే మాత్రం చాలా దారుణంగా పోలీసులే చాలా ఆశ్చర్యపోయారట. అంటే పొట్ట గట్టిగా ఉంది అని ఎన్నిసార్లు అంటే కత్తి చేతిలో ఉందని అలా పొడుచుకుంటూనే వెళ్ళిపోయాడు. స్ట్రాంగ్గా పొట్ట ఉంది, అసలు ఎందుకని వీళ్ళు తొందరగా ఒకటే పోటుకి ఎందుకు మరణించట్లేదు అని చెప్పేసి అన్న తారులో అలా పొడుచుకుంటూ వెళ్ళిపోయి చివరికి వాళ్ళు కొంచెం బేవస్ అయిపోయి మొత్తం ఇంకా చనిపోయి కింద పడిపోతే అప్పుడు పొట్ట గట్టిగా ఉంది, మళ్ళీ లేచి బ్రతుకుతారు అన్న థాట్లో ఉన్నాడు. అంటే అతను హాలోజినేషన్లో బ్రతుకుతున్నాడు. కాబట్టి దానికి సంబంధించిన ప్రాబ్లం ఏంటి అనేది పూర్తి స్థాయిలో రిపోర్ట్స్ వస్తే అతనికి శిక్ష పడుతుందా లేదా అనేది అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు ఇచ్చే తీర్పు మీద ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది. పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఎంక్వైరీ చేసి ఆ పిల్లోడి యొక్క మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టేసుకొని లేదు అనుకుంటే నిజంగానే కావలసుకొని ఇలా చంపాడా అని చెప్పేసి ఒకవేళ నిర్ధారణ అయితే మొత్తం షార్ట్ షీట్ ప్రిపేర్ చేస్తారు. ఒక 60 to 90 డేస్లో ఖచ్చితంగా షార్ట్ షీట్ ప్రిపేర్ చేయాలి. చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ టైం వరకు మాత్రం ఖచ్చితంగా
ఎక్కడ రిమైండ్లో ఉంచుతారు జైల్లో. ఆ రిమైండ్లో ఉంచేటప్పుడు మిగతా ఖైదీలకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఉండదా అనేది కూడా చెక్ చేస్తారు. రీజన్ ఏంటంటే అతని బిహేవియర్ ఎలా ఉంది, నేను మనిషిని మాత్రమే, చుట్టూ వాళ్ళందరూ దయ్యాలన్న లెవెల్లో బ్రతుకుతున్నాడు కాబట్టి జాగ్రత్త పడతారు. జాగ్రత్త పడి ముందు డాక్టర్స్తో ఒక్కసారి చెక్ చేపిస్తారు. చెక్ చేయించిన తర్వాత అతని జైలుకి పంపించాలా, మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఏదైతే మెంటల్ హాస్పిటల్లో ఉంచాలా అనే దాని మీద ఒక్కసారి పోలీసులు నిర్ధారణ చేసుకొని మెజిస్ట్రేట్ని అడిగి అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చాలా స్ట్రాంగ్గా నిల్చొని పోలీసులకు చాలా డేర్గా కత్తి పట్టుకొని మరి చెప్తున్నాడు అంటే ఒక్కసారి ఇమాజిన్. వాళ్ళు లేసి వస్తారని చెప్పేసి కంగారు పడుతున్నాడు. ఆయన అనుకునే మాటలన్నీ తెలుస్తున్నాయని కంగారు పడుతున్నాడు. ఎవరు మాట్లాడుకున్నా వాళ్ళకి తెలుస్తుందంట. ప్రపంచంలో ఎవరు మాట్లాడుకున్నా వాళ్ళ పేరెంట్స్కి తెలిసే అవకాశం ఉంది అని చెప్పేసి అందుకే చంపేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఏదేమైనా సరే కానీ అతడు హంతకుడా కాదా అన్నది అతని మెంటల్ కండిషన్ డాక్టర్స్ ఇచ్చే రిపోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ కన్ఫర్మ్ అయిందనుకో జైలు శిక్ష, లేదనుకో మెంటల్ హాస్పిటల్. అంతే. ఈ కేసులో మాత్రం చాలా క్లారిటీగా మనం ఈ కేసును చూడొచ్చు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.